2760 హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా తాంబరం వెళ్ళవలసిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబరు ప్లాట్ఫామ్ నకు రానున్నది. చాలా రోజుల తర్వాత మన వీడియో వచ్చింది. ఇక్కడ నుంచి నేను చెప్తున్నా కదా, వీడియోస్ మాత్రం రెగ్యులర్ గా వస్తాయి. నాకు తెలుసు ఎప్పుడు ఇదే చెప్తానని, కానీ ఒక్కసారి నన్ను నమ్మండి బ్రో, ఇక్కడ నుంచి మాత్రం వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి. ఆల్రెడీ తమ్నెల్ చెప్తే మీకు అర్థమైంది అనుకుంటా మనం ఇయ్యాలి ఎక్కడికి పోతామని. కల్కి సినిమా షూటింగ్ లొకేషన్ తీసుకుపోతానా. ట్రైలర్ లో చిన్న బిట్ చూసి దాని మీద పెద్ద రీసెర్చ్ చేసిన. మనం ఇప్పుడు కాజీపేట రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ పోవాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కావలికి. అట్లా ఒక స్లీప్ వేసి లేచే లోపే కావాలి వచ్చేసింది. మన కోసం కావాలో పికప్ చేసుకోవడానికి అయితే సాయం నచ్చిండు. రాగానే ఫటాఫట్ ఫ్రెష్ అయిపోయి మనమైతే లొకేషన్ కి స్టార్ట్ అయిపోయినాం. కావలి టౌన్ నుంచి కల్కి షూటింగ్ లొకేషన్ అయితే 100 కిలోమీటర్లు ఉన్నది. ఈ ఊరి ఇవ్వడానికి అయితే మనం సాహసాలు ఎత్తారు. అవన్నీ చిన్న చిన్న రోడ్లు మస్తు అనిపిస్తుంది. మంచి జనం పోయే దారిలో లోకల్స్ తో ఇంటరాక్ట్ అవుతూ అసలు కల్కి సినిమా అక్కడనే షూటింగ్ ఎందుకు చేసిండు. షూటింగ్ జరిగింది అయితే ఒక టెంపుల్ లో. ఆ టెంపుల్ కి అయితే పెద్ద చరిత్ర ఉంది. అయితే సినిమాకి ఉన్న టెంపుల్ చరిత్రకైనా సంబంధం ఉందా? ఇలా ఎన్నో క్వశ్చన్లు మైండ్ లో రైజ్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం దొరకదనుకున్నా, బట్ చిన్నప్పుడు ఎంత ఒక్కరో అంతా బూడిపోయింది. సినిమా షూటింగ్ జరిగిందా? జరిగిందా నిజంగానే? అవునా? ఏ సినిమా? ప్రభాస్ దా? ప్రభాస్ మీరు చూసారా షూటింగ్? పోయినా కానీ ఆడ జనాలు పోలేక నిలబడుకున్నాం. అది ఎన్ని తెలియదు. సినిమా షూటింగ్ జరిగింది. అంటే ఇప్పుడు తెలిసిందంటే ఒక 2 ఏళ్ళు దాటింది. 2 ఏళ్ళు దాటింది షూటింగ్ జరిగి. ఈ పెద్దవాళ్ళతో మాట్లాడినాక నేను కన్ఫర్మ్ చేసుకున్నా సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది అని. అండ్ టెంపుల్ చరిత్రకి సినిమాకి కూడా సంబంధం ఉందని. కావలి టౌన్ నుంచి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనం వచ్చినాం పెరుమల్లపాడు అన్న విలేజ్ కి. ఇది మొత్తం విలేజ్, ఇదంతా ఊరుకురే ఒకప్పుడు. చూడలేదు మొత్తం ఎట్లయిపోయింది ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ అయితే సాక్షాత్తు చిరంజీవి అయిన పరశురాముడే కట్టించిందంట. పరశురాముడు అంటే ఇప్పుడు మనకి చిరంజీవులు ఉంటారు కదా, 7 చిరంజీవులు. అంటే వాళ్ళకి చావు అనేది ఉన్నది. అశ్వత్థామ, హనుమంతుడు, ఇట్లా పరశురాముడు కూడా ఒక చిరంజీవి అన్నట్టు. కొన్నేళ్ల కింద ఇసుక తుఫాన్ వల్ల ఈ ఊరంతా మొత్తం మునిగిపోయింది. ఒకప్పుడు ఇక్కడ మొత్తం ఇల్లే ఉంటుండే. ఈ ఊరు మొత్తంలో నాకు ఒకే ఒక్క ఇల్లు కనిపించింది. అదే మన ట్రాక్టర్ అన్న వాళ్ళ ఇల్లు. ఈ అన్న వాళ్ళు అయితే ఇక్కడ వేరుశనగ పంటేసిల్లు. ఈ నాగేశ్వర స్వామి టెంపుల్ కి అయితే ఎంతో హిస్టరీ ఉన్నది. ఈ టెంపుల్ అయితే సాక్షాత్తు చిరంజీవిలో ఒకడైన పరశురాముడు కట్టించండు. ఇదంతా కూడా ఒకప్పుడు ఊరు ఇదంతా, కానీ ఇసుక అయిపోయింది, మొత్తం ఇసుక అయిపోయింది. ఇప్పుడు ఇసుక తుఫాన్ వల్ల పాపం ట్రాక్టర్ అన్న కూడా మన కోసం మస్తు హెల్ప్ చేస్తాడు. పిలవంగానే వచ్చిండు. అన్నకు పని అన్నా కూడా మన కోసం వచ్చింది నిజంగా. అందుకే నేను చెప్తాను కదా, నేను ఎప్పుడైనా సరే మనం మంచిగా మాట్లాడితే ఎవరైనా సరే మనకు హెల్ప్ చేస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అనే నానుడిని నేనైతే బాగా నమ్ముతా. అది వాస్తవం కూడా. ఇదంతా ఊరు అన్నది, ఊరి నుంచి బయటపడింది. ఊరు లేదు అసలు, ఇప్పుడు మొత్తం మునిగిపోయింది ఊరంతా. ఏ ఇయర్ లో ఉన్నాయి దాదాపు తెలియదు అన్నంత వరకు 10 సంవత్సరాల పైన అవుతుంటది. అంటే మీ చిన్నప్పుడే? చిన్నప్పుడే. మీ పేరు బ్రో? నాగేంద్ర. బ్రో కల్కి సినిమా షూటింగ్ జరిగింది నిజమేనా ఇక్కడ? నిజమేనా? అంటే మీరు చూసిలే బ్రో షూటింగ్? చూసిన. ఏ సీన్ జరిగిందంటే మీరు చూసినప్పుడు? ఫైట్ సీన్ అంట. ఫైట్ సీన్ జరిగింది. చూడనిచ్చారా? సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఇక్కడికి చాలా మంది వచ్చిలా? వచ్చారు. ఇంకా వస్తుంటారు ఎవరన్నా? ఇప్పుడు పెద్దలు చాలా మంది వస్తారు. సోమవారం చాలా మంది వస్తారు. శివాలయం టెంపుల్ కదా, చూసేదానికి చాలా మంది వస్తారు. మనం వాస్తవానికి మనం కల్కి సినిమా ట్రైలర్ లో అయితే ఒక చిన్న సీన్ కనిపించింది ఇక్కడ టెంపుల్. అవును, అది మీరు చూసి ఆ సీన్ తీసినప్పుడు చూసారా? అది చిన్నపిల్లాడు ఇసుక ఫైట్ జరుగుతుంటే ప్రభాస్ వచ్చి కాపాడతాడు. ఆ సీన్ ఇక్కడనే జరిగింది. ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఇదంతా విలేజ్ కదా, ఊరు కదా. ఆ ఊర్లో టెంపుల్ ఇంకా టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ విగ్రహాలు చూడండి ఇట్లా పెట్టాలి. ఇక్కడ విగ్రహాలు మామూలుగా మనకు సినిమాలు అంటే మస్తు ఇష్టం ఉంటుంది. ఇక సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్ కదా ఎట్లుంటుంది. అది కూడా మళ్ళీ కల్కి సినిమా. ఇప్పటికే కల్కి సినిమా గురించి అయితే చాలా విషయాలు వస్తాయి. ఇంకొక 2 రోజులలో కల్కి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ట్రైలర్లో చూసిన ఒక చిన్న బిట్ నట్టుకొని అయితే ఇక్కడ దాకా వచ్చినా మీకు చూపిద్దామని. బ్రో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అన్న. అవునా? ఏమైందో ఏమో కానీ ఇక్కడైతే సౌండ్ రికార్డ్ కాలే. షూటింగ్ జరిగిన రోజు అయితే అన్న వాళ్ళ ట్రాక్టర్ ఎక్విప్మెంట్ మొత్తం క్యారీ చేసిల్లంట. బ్రోకి 7,000 రూపాయలు రెంట్ కూడా పే చేసిల్లంట. అదే ఒక మెమోరీ లాగా నాతో అయితే షేర్ చేసుకున్నాడు. ఇక మనం ఫైనల్ గా కల్కి షూటింగ్ లొకేషన్ లో ఉన్నాం. ఇక్కడనే కల్కి సినిమా అయితే షూటింగ్ జరిగింది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అయితే చెప్పిన కదా ఒక ఐ ఫిస్ట్ వీడియో అని. నిజంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. వాస్తవానికి సినిమా ట్రైలర్ లో ఒక బిట్ చూసిన, ఆ బిట్ చూసి ఈ ప్లేస్ గురించి నానా సెర్చ్లు చేసి వెతికి లాస్ట్ కి ప్లేస్ కి అయితే వచ్చిన. ఎస్పెషల్గా నేను ఈ ప్లేస్ కి రావడానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సాయన్నకి. ఆయన తర్వాత మన బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక్కడ దాకా బ్రో కూడా మాకు మస్తు హెల్ప్ చేసిండు. ఆయన సాయన్న ఒకసారి రావే.
అండ్ సాయి కూడా ఛానల్ ఉంటుంది స్మార్ట్ విహారీ అని. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడ దాకా డిస్కషన్ అందుకు. ఛానల్ లేకపోతే ఈ వీడియో లేదు. మనం కల్కి సినిమా ట్రైలర్ చూస్తే ఆ చిన్న బాబు అయితే అక్కడ టెంపుల్ కదా పక్క నుంచి ఇట్లా జారి ఇట్లా పడతా ఉంటాడు. నీలాంటోడు ఎంత మందిని రక్షించవచ్చో తెలుసా? కల్కి సినిమాతో పాటు ఈ టెంపుల్ కూడా చరిత్ర ఉన్నది కదా. మరి ఇక్కడ దాకా వచ్చి టెంపుల్ లోపలికి పోయి కూడా చూద్దాం బ్రో. టెంపుల్ లోపలికి పోదామా? బాగుంటుందన్నారు నిజమేనా? గుడ్లు పెట్టిందా? ఇక్కడ నాగపావు ఉందంటే టెంపుల్లో గుడ్లు కూడా పెట్టిందట. బట్ ఇక్కడ దాకా వచ్చినాం లోపలికి పోదాం. కొంచెం రిస్క్ అయినా పర్లేదు, మీకైతే టెంపుల్ చూపెట్టాలి క్లియర్గా. లోపలికి పోదాం. ఈ నాగేశ్వర స్వామి ఆలయానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. చిరంజీవి పరశురాముడు అయితే ఈ ఆలయాన్ని కట్టిండని చరిత్ర చెప్తుంది. సినిమాలో అయితే మరో చిరంజీవి అయిన అశ్వత్థామ క్యారెక్టర్ కూడా ఉందని వినిపిస్తుంది. మరి కథను ఎట్లా తీసుకువెళ్ళో ఇంకా వేచి చూడాల్సిందే. చూడండి టెంపుల్ లోపల ఎట్లుందో మొత్తం కూడుకుపోయింది మొత్తం ఇసుకతోనే. అసలు లోపల పెట్టేటప్పుడు లేదు పరిస్థితి. చూడండి పాముగుడ్లు ఉన్నాయి అక్కడ. మీరు చూడండి అక్కడ మీకు కనిపిస్తున్నాయి లేదు, అక్కడ పాముగుడ్లు ఉన్నాయి. మనల్ని అయితే భయపడి లోపల పెట్టేటప్పుడు లేదు, లోపల కూడా ఏం లేదు. నాగేశ్వన్ గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్. కుమ్మెత్తాను సార్. కాళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి, చెప్పులు ఇసుకలో స్టంట్ అయితే. మీరైనా అర్థం చేసుకోండి సార్. ఓవరాల్ గా జూన్ 27 కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఈ స్పెషల్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రమ్ పెరుమల్లపాడు విలేజ్.